చక్కగా సాఫ్ క్లీన్ ప్లేస్ ఉంది. అక్కడికెళ్ళి అందరం కలిసి తిందాం. తినే ప్రదేశం ఎప్పుడు కూడా శుచిగా, శుభ్రంగా ఉండాలండి. ఎక్కడ పడితే అక్కడ నించొని బురదలల్లో, చెత్తలల్లో దేని గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమయ్యే ఉంటుంది. ఆహ్, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా తినేయటం కాదండి ముఖ్యం. ఒక ప్రదేశం ఉండాలి, ఒక సమయం ఉండాలి, శుచి, శుభ్రత ఇవన్నీ ఉండాలండి తినేటప్పుడు. చక్కటి ప్రదేశం ఒకటి ఫైండ్ ఔట్ చేశారట. అక్కడ పోయి తిందాం అనంగానే అందరూ గోపాల్ వాళ్ళన్నారట. సరే, సరే కృష్ణ పద, పద అని మీరు చూడండి ఒక మంచి ప్లేస్ తీసుకొని అక్కడ అందరూ కలిసి కూర్చొని అందరూ యమునా నదిలో చేతులు, కాళ్ళు కడుక్కున్నారటండి. కడుక్కొని దాని తర్వాత వాళ్ళ తెచ్చిన డబ్బాలన్నీ ఓపెన్ చేస్తున్నారు. మీకో విషయం తెలుసా అండి? మనం తినేటప్పుడు కొన్ని విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒకటి చక్కగా శుచితో, శుభ్రతతో చేసిన పదార్థములు భగవంతుడికి నివేదన చేసిన పదార్థములు స్వీకరించాలి. దాని తర్వాత అందరూ కలిసి తినాలండి. ఇందాక యశోదమ్మ కూడా కృష్ణ బలరాములు పిలుస్తుంది. నాన్న తినడట మీరొచ్చేంత వరకు. మీకొక విషయం చెప్తానండి. మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు ప్రపంచంలో ఏం చేస్తున్నా సరే, అట్‌లీస్ట్ 1 మీల్ ఎ డే ఫ్యామిలీ అందరితోటి కలిసి తినే ప్రయత్నం చేయండి. అట్‌లీస్ట్ 1 మీల్. ప్రొద్దున పూట అండి పరిగెత్తాలి. పిల్లలు పరిగెత్తాలి, అక్కడ ఆఫీస్‌కి పరిగెత్తాలి, బిజినెస్‌కి పరిగెత్తాలి పక్కన పెట్టండి. కనీసం రాత్రి పూటైనా అట్‌లీస్ట్ 1 మీల్ పిల్లలతో కూర్చొని ఫోన్‌లు పట్టకండి, టీవీలు చూడకండి. నలుగురు కూర్చొని ఐదుగురా, ముగ్గురో, ఒకళ్ళో ఇద్దరు ఎంతమంది ఉంటే అంతమంది. కూర్చొని ఏదో ఒకటి ఆ రోజులో జరిగిన విషయాలు మీకేదైనా చెప్పాలనుకుంటే వాటి గురించి ప్రస్తావన చేస్తూ ప్రసాదం తీసుకోండి. అయితే ఇక్కడ అందరూ కూర్చున్నారట. అందరూ కూర్చున్నారు. ఎలా కూర్చున్నారో తెలుసా అండి మీకు? భగవానుడు మధ్యలో కూర్చున్నాడట కృష్ణుడు. కన్నయ్య చుట్టూ సర్కిల్స్‌లలో కూర్చున్నారట జనాలందరూ. ఎలాంటి ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అన్నమాట. అన్నిటికంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళేమో లోపల కూర్చొని, దాని తర్వాత అందరికంటే పెద్దవాళ్ళు చిట్ట చివరకు కూర్చున్నారట. రౌండ్‌గా కృష్ణుడు మధ్యలో, కృష్ణుడి చుట్టూ రౌండ్‌గా ఎలా ఉన్నారట అంటే ఇప్పుడు తామర పువ్వు లోపల ఒకటుంటుంది. బడ్ అంటారు చూడండి. దాని చుట్టూ తామర రేకులుంటాయి గదండీ! అలా తామర పువ్వు రేకుల్లాగా రౌండ్‌గా కూర్చున్నారట. కానీ ఎట్లా అనిపిస్తుందట అంటే అందరి ముందు ఎవరున్నారట అంటే కృష్ణుడు ఉన్నట్టుగా అనిపిస్తుందట. ఎట్లుందట అంటే కృష్ణుడికసలు వీపే లేనట్టు అన్ని చోట్ల కృష్ణుడే కనిపిస్తున్నాడటండి. అది కూడా ఫస్ట్ లైన్‌లో గాదండి. లాస్ట్ లైన్ వరకు గూడా అందరికి కృష్ణుడే కనిపిస్తున్నారట. లంచ్ బాక్సులు తెచ్చుకున్నారట. ఒక్కొక్క లంచ్ బాక్స్‌ని కింద బెట్టుకున్నారట. దాని తర్వాత అక్కడ ఉండే పెద్ద పెద్ద ఆకులుంటాయి గదండీ అడవిలో. అడవిలో ఉండే ఆకులన్నిటిని తీసుకొచ్చారట. చక్కగా శుభ్రం చేసుకున్నారట. ముందు బెట్టారట. యమునా నది పక్కనుండే పెద్ద పెద్ద బండరాళ్ళు తెచ్చుకున్నారట. ఆ బండరాళ్ళన్నిటిని బాగా యమునలో వాష్ చేశారట. తీసుకొచ్చారట. ముందు బెట్టుకున్నారట. ఆకేసుకున్నారట. డబ్బాలు ఓపెన్ చేశారట. డబ్బాలు ఓపెన్ చేసి ఒక్కొక్క డబ్బాలో ఉండే ఐటెమ్స్ అన్నీ ముందు పెట్టుకున్నారటండి. అసలు ఏమేమి ఐటెమ్స్ అట. అసలు ఎలా తినేవారటంటే అసలు ఒక్కొక్కళ్ళు కూడా ఆహ్, ఒక్కొక్క విషయం కూడా తీసుకొని ఫస్ట్ వాళ్ళేం చేసేవాళ్ళంటే తినేవారట. తినేసాక దాని తర్వాత ఏవో కాంప్లికేటెడ్ విషయాలు కాదండి. చాలా సింపుల్ సాత్వికమైన ఆహారం అండి వ్రజవాసులది. కానీ రకరకాలు. ఆ! ఒకడు ఒక స్వీట్ తెచ్చుకుంటే తిని అబ్బబ్బబ్బబ్బా! అబ్బబ్బబ్బబ్బబ్బా! అసలు ఏమి తియ్యగుంది అసలు అమృతమే దీని ముందు పనికిరాదు. అంటే కృష్ణుడు ఏమంట, అవునా! అమృతం గూడా పనికిరాదా? వీడు పెద్ద అమృతం తాగినట్టు ఆ పిల్లోడు. ఆ! కృష్ణుడికి చెప్పావు అసలు అమృతమే పనికిరాదంటే నాకిస్తావా? నాకిస్తావా? ఏయ్! నేను నీకెందుకిస్తా? మా అమ్మ ఇంతే పెట్టింది చూడు డబ్బా ఇలా చూపించేవాడట. డబ్బాలో ఎంతుంది? గింతంతుంది. నాకు పుట్టకే రాదు నీకియ్యాలా? అనంటే, నాకు గూడా ఇయ్యి అంత చేసింది మీ అమ్మ నాకు కూడా ఇయ్యి అనంటే, అనేవాళ్ళట ఒక్క కండిషన్‌తో ఇస్తా. అంటే ఏంటి ఆ కండిషన్? కృష్ణుడు ఏమంట ఏంటి కండిషన్? అనంటే, మొత్తం నువ్వే తినాలి. అప్పుడే ఇస్తా. చూసారండి ప్రేమున్న వ్యక్తులకి ఎలాంటి కండిషన్ ఉంటుందో తెలుసా అండి? మొత్తం నువ్వే తింటే కృష్ణ అప్పుడు నీకిస్తాను కృష్ణ. ఆ! కృష్ణుడికి ఆ ప్రేమను పుట్టించేటట్టుగా నేనివ్వను. అంటే కృష్ణుడు కావాలంటే మొత్తం నువ్వే తినాలి అప్పుడే ఇస్తాను. ఇదండి ప్రేమ అంటే. కొబ్బరికాయ కొట్టి, కొబ్బరికాయలో సగం కొబ్బరికాయ కాదయ్యా మొత్తం కొబ్బరికాయ ఈ పక్కన వాళ్ళ కొబ్బరికాయలు కూడా నాకిచ్చే నేనెళ్లి చట్నీ యేసుకుంటా రేపొద్దున. ఛీ! ఎప్పుడు చూడు తీసుకోవాలి. కానీ ఇక్కడ చూడండి కండిషన్ ఏంటట కృష్ణ నువ్వు